హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనము ఎద్దనపూడి సులోచనారాయణ గారి రెండవ భాగంలో 42 పార్ట్ టుడే వాయిస్ ఓరిస్తున్నాను. రోడ్డు దగ్గర మేము దిగేసరికి వీరాయ్ బండిలో మా కోసం ఎదురు చూస్తున్నాడు. కారులో నుంచి కాలు కింద పెట్టగానే ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకున్నాను. ఇంత రాత్రి వేళ ఇలాంటి అరుబైలలో ఇంత ప్రశాంతంగా ఉన్న పరిసరాలు నేనెప్పుడూ చూడలేదు. దిగంతాల వరకు వ్యాపించినట్టున్న ఆ మసక వెన్నెల్లో కీచురాళ్ల రొద, గాలికి చెట్ల ఆకులు రాచుకుంటున్న సవ్వడి, ఈ రెండూ కలిసి నాకు వింతైన సంగీతంలా వినిపించసాగాయి. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎంత లేదన్నా గంటన్నర పడుతుంది. ఈ లోపల పొలం గురించి కృష్ణకి చెప్పేయడానికి నిశ్చయించుకున్నాను. మళ్ళీ ఇంటికి వెళితే అక్కడ పెళ్లి హడావిడి, సమయం సందర్భం కుదరకపోవచ్చు. నాకెందుకో ఈ ప్రయాణపు చివరి భాగం అయినా ఈ రాత్రి, ఈ ఆరుబయలు, ఈ వెన్నెల నా జీవితంలో నేనెన్నడూ మరవలేనంత గాఢంగా గుర్తుండిపోతాయనిపించసాగింది. మేం బండి దగ్గరికి నడుస్తుండగా వీరాయి అన్నాడు, సత్తెమ్మ కూకుంది దొర, బందరు నుంచి కూతురిని తీసుకొస్తోంది. అప్పటికే చెట్ల నీడల్లోంచి చంకన మూటతో నడినెత్తి మీదకి కొప్పుతో ఒక మానవాకారం నడిచి మా ముందుకు వస్తోంది. ఏం సత్తెమ్మ, లక్ష్మిని అప్పుడే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేస్తున్నావా? బాగా కోలుకుందా? పలకరింపుగా అడిగాడు కృష్ణ. ఏం చెయ్యను దొర, ఇంటికాడ పిల్లలు ఒక్కళ్ళైపోయినారు. అక్కడేమో అది ఒక్కతి ఉండలేని ఏడుస్తోంది. డాక్టర్ బాబుని అడిగితే పర్లేదు తీసుకుపో అని మందులు రాసి ఇచ్చారు. ఏది లక్ష్మి ఎక్కడ? కృష్ణ వెనక్కు తిరిగి నీడగా ఉన్న వైపు చూశాడు. అదిగో అక్కడుంది, తీసుకురా. పొద్దుపోయే వరకు ఈ చలిలో కూర్చోబెట్టావా? ఆగు, ఉండు, బండి అక్కడికే వస్తుంది. వీరాయి, లక్ష్మిని ఎక్కించుకునిరా అన్నాడు. బండికి కట్టిన ఎడ్లు అతన్ని వాసన చూస్తున్నట్టుగా మోరలు ముందుకు చాచినాయి. కృష్ణ అరచేత్తో వాటిని వీపు మీద చరిచి నిమిరాడు. నాకెందుకో అతను అలా నిమరటం చూస్తే దగ్గరకు వచ్చిన చిన్నపిల్లల్ని పలకరించి వెన్ను తడిమినట్టుగా అనిపించింది. ఎందుకులే దొర, మళ్ళీ బండి తిప్పాలి, ఇక్కడికి తీసుకువస్తాను అంటూ వెళ్ళింది సత్తెమ్మ. చెట్ల నీడలోంచి సత్తెమ్మ భుజం మీద తల ఆనించి అతి నీరసంగా వాడిన పువ్వులా వేలాడిపోతూ అడుగు తీసి అడుగు వేయలేనంత నీరసంగా ఉన్న ఒక అమ్మాయి మెల్లగా మా ముందుకు వచ్చింది. వీరాయి బండికి కట్టిన ఎడ్లు విప్పి కాడి ఎత్తాడు. బండి చివరి భాగం కిందకు వాలి ముందు భాగం పైకి లేచింది. సత్తెమ్మ జాగ్రత్తగా కూతురిని బండిలోకి ఎక్కించింది. ఏమైంది ఆ అమ్మాయికి అన్నాను మెల్లగా. పిల్ల పుట్టి పోయింది, కాన్పు చాలా కష్టమైంది, ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు అన్నాడు కృష్ణ దగ్గు స్వరంతో. నేను విచిత్రంగా ఆ అమ్మాయి వైపు చూశాను. పట్టుమని 18 సంవత్సరాలు కూడా ఉన్నట్టు లేవు. అప్పుడే పెళ్ళవటం, పిల్ల పుట్టడం, పోవడం అన్నీనా? నా ఒళ్ళు జలధరించింది. ఒక్క క్షణం ఈ ఆరుబయలు, ఈ వెన్నెల, మధుర స్వప్నంలా మత్తుగా ఉన్న ఈ వాతావరణం ఒక్కసారి తెగి కింద పడి స్త్రీ జీవితం అంటే ఏమిటో భయంకరమైన యథార్థం లక్ష్మి రూపంలో కళ్ళెదిటే కనిపించినట్టయింది. నేను కూడా బండెక్కాను. వాళ్ళిద్దరూ మాకు ఇబ్బంది కలిగిస్తున్నట్టుగా, సిగ్గుపడుతున్నట్టుగా, మొహమాటంగా బండి మొదట్లో అటువైపు తిరిగి కూర్చున్నారు. నేను బండి చివర కూర్చున్నాను. ఇంకా చాలా ఖాళీ స్థలం ఉంది. అయినా కృష్ణ మాతో ఎక్కలేదు. బండితో పాటు పక్కగా నడవసాగాడు. ఆ విధంగా సత్తెమ్మ రాకతో కృష్ణకి నేను చెప్పాలనుకున్న విషయం అవకాశం కుదరక ఆగిపోయింది. నేను ఊహించిన దానికంటే బండి ప్రయాణం త్వరగా అయిపోయింది. ఊరి పొలిమేరలు వచ్చేసినాయి. సత్తెమ్మ కూతురు ఊరి మొదట్లో ఉన్న గుడిసెల దగ్గర దిగిపోయారు. దండాలు దొర, దండాలు దొరసాని సత్తెమ్మ ఎంతో వినయంగా మరీ చెప్పింది. కృష్ణ బండెక్కి నాకు అభిముఖంగా కూర్చున్నాడు. వెన్నెల అప్పటికి బాగా వచ్చింది. నాకెదురుగా కూర్చున్న అతని ముఖం మీద వెన్నెల బాగా పడుతోంది. అతను ఎందుకో సీరియస్గా మౌనంగా ఉండిపోయాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాను. ఏం లేదు, నీకు ఆ విషయం చెబుదామనుకున్నాను. చెప్పు, ఏమిటది?
ఏమాత్రం ఉత్సాహం లేకుండా అతి మామూలుగా అడిగిన అతని ధోరణికి నాకు కించిత్ కోపం వచ్చింది. ఇప్పుడు కాదు, అతను ఆత్రంగా ఏమిటో అది చెబితే కానీ వీల్లేదని పట్టలేదు. అతను అడక్కపోయినా చెప్పేయాలనే మూడు నాలోనూ పోయింది. ఇంటి ముందుకు వచ్చి బండి ఆగింది. బండి ఆగిన శబ్దం ఎవ్వరూ విన్నట్టు లేదు. ఎవరూ బయటికి రాలేదు. కృష్ణ ముందు దిగి నాకు చేయి అందించి దింపాడు. నాకంటే ముందు లోపలికి వెళ్ళాడు. నేను బండిలో నుంచి తీసి క్రింద పడేసిన చెప్పులు వేసుకుని లోపలికి అడుగు పెడుతుండగా రాజు పరిగెత్తుకుంటూ వచ్చింది. వదినా, దాని చూపులో మంత్రమో ఆ వదిన అన్న పిలుపులో మహత్యమో గాని నేను అప్రయత్నంగా చేతులు జాచాను. మరుక్షణం ఇద్దరం ఒకరినొకరు గట్టిగా హత్తుకుపోయాం. నువ్వు రావనే అనుకుంటున్నాం. దాని కళ్ళల్లో నీళ్లు నిలవటం గమనించాను నేను. రానని ఎలా అనుకున్నావు? టెలిగ్రామ్ కూడా ఇస్తే ధీమాగా అన్నాను. అది చూసి మధ్యాహ్నం అంతా ఎదురు చూసాం. సాయంత్రం కూడా అయిపోయింది. ఒక్కదానివి వస్తున్నావు కాబట్టి వస్తే ఇంత పొద్దుపోయే వరకు ఉండవనుకున్నాం. మాకేం తెలుసు ఈ దొరగారు నీకోసం బెజవాడ వేయించేశారని. రాజు అన్నగారి వైపు సగం నిష్ఠూరంగా సగం ఆనందంగా చూసింది. ఇంతలో అత్తయ్య, ఆవిడ వెనక ఇంకొక 5-6 ఆడవాళ్ళు వచ్చి నిలబడ్డారక్కడ. అత్తయ్య కృష్ణను చూడగానే అంది, ఏరా, నువ్వు బెజవాడ వెళ్ళావా? మాట మాత్రం చెప్పకపోతివి. రేపు పెళ్లి కూతుర్ని చెయ్యాలయ్యా. ఎందుకు రాలేదా అని కంగారు పడుతున్నాం. నేను అనుకోలేదమ్మా. మొదట కృష్ణ మెడ మీద గోక్కుంటూ సణిగినట్టుగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. రాజు అక్కడున్న వాళ్ళందరినీ మా పిన్ని, మా అత్తయ్య, మా పెద్దమ్మ అని ఏవేవో వరుసలు చెబుతూ అందరినీ పరిచయం చేసింది. కాళ్ళు కడుక్కొని ముందు ఇంతలో వెనక నుంచి వినిపించింది. నేను తిరిగి చూశాను. దాదాపు మా వయసే ఉన్న అమ్మాయి చెంబుతో నీళ్లు తెచ్చి అక్కడ పెట్టింది. నేను ఆ అమ్మాయిని చూడగానే రాజు వైపు ప్రశ్నార్థకంగా చూశాను. మా వదిన సుందరి వదిన, మా మీనా. రాజు పరిచయానికి నేను ఫక్కున నవ్వాను. కాళ్ళు కడుక్కోండి, మంచినీళ్ళు కావాలా? ఆ అమ్మాయి ఎంతో మర్యాదగా అడిగింది నన్ను. అవసరం లేదు అన్నట్టు తల ఊపాను. నేను సుందరిని పరీక్షగా చూశాను. చూడగానే ఏ లోపాలు కనిపించడం లేదు. కన్ను, ముక్కు, తీరు బాగానే ఉంది. కాకపోతే ఒకటే లోపం, మనిషిని చూడగానే బాగా పొట్టి అనే అభిప్రాయం కలుగుతుంది. తెల్లటి తెలుపు, బొద్దుగా, ఆరోగ్యంగా ఉంది. ముఖాన పెట్టుకున్న పెద్ద కుంకుమ బట్టు వయసుకు మించిన గాంభీర్యం తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉంది. రాజు నేను చేయి పట్టుకుని లోపలికి వచ్చాం. ఇల్లంతా ఏమిటో చాలా మారిపోయినట్టుగా ఉంది. ఇంతకుముందు ఆవరణ అంతా పందిరి వేసి ఉంది. క్రిందంతా కొత్తవి తాటాకుల చాపలు పరిచి ఉన్నాయి. వీటి మీద సరదాగా దాదాపు ఒక 20 మంది పిల్లలు పడుకుని నిద్రపోతున్నారు. పెట్రోమాక్స్ లైట్లు ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి పెట్టి ఉన్నాయి. దొడ్లో కూడా అంతే. దొడ్లో అంత క్రితం ఉన్న టమాటా మొక్కలు అవి తీసేశారు. శుభ్రం చేసి చదును చేసి నీళ్లు చల్లినట్టుగా ఉంది. దొడ్డు వైపు ప్రహరీ గోడ లేదు. ఆ గోడకి బదులుగా తాటాకుల దడి కట్టారు. దొడ్డి కుడివైపు గాడిపోయే మండుతోంది. దాని దగ్గర ఒక బ్రాహ్మణుడు వంట ప్రయత్నంలో ఉన్నాడు. దానికి అవతలగా పెరటి గుమ్మానికి ఎదురుగా పడకుర్చీ వేసుకుని పండు వృద్ధులా ఉన్న ఒక ముసలాయన పడుకుని ఉన్నాడు. రాజు ఆయన్ని మా చిన్న తాతయ్య అంటూ పరిచయం చేసింది. కృష్ణ ఆయన పక్కన స్టూలు వేసుకుని కూర్చుని ఏదో చెబుతున్నాడు. ఇల్లంతా ఏదో సువాసన. పచ్చి తాటాకులు, ఇంటికి వేసిన రంగులు, పెళ్లి కోసం తెచ్చిన సామాను, కొత్త తాటాకు చాపలు, గాడి పొయ్య మీద సలసలా మరుగుతూ తిరగమోతతో ఘుమఘుమలాడుతున్న చారు. ఈ సువాసనలన్నీ మిళితమైపోయి ఇదేదో పెళ్లి సువాసన సుమా అనిపించేట్టుగా ఉంది. స్నానం చేస్తావా అని అడిగింది రాజు. చెయ్యను. ఇంతలో రాజుని ఎవరో పిలిచారు. ఇప్పుడే, ఒక్క నిమిషంలో వస్తాను. నా చేయి వదిలి రాజు లోపలికి పరిగెత్తింది. నేను అక్కడున్న అరుగు మీద కూర్చున్నాను. ఎవరెవరో బంధువులు చాలామంది వచ్చారు. వీళ్ళంతా కృష్ణ తండ్రి వైపు బలగమని తెలుస్తూనే ఉంది.
పెళ్ళి ఎల్లుండి తెల్లవారుజామున అయితే ఇంత ముందే వీళ్ళంతా రావటం ఎందుకో అనిపించింది. ఇంతమందికి ఇన్ని పూటలు ఎంత ఖర్చు అని కూడా అనిపించింది. కొద్దిసేపు అయిన తర్వాత కృష్ణ వెళ్ళి పెట్టె తెచ్చిన బట్టలన్నీ అందరికీ చూపించాడు. రాజుకి చీరలు చాలా నచ్చాయి. నాదేం లేదు, అంతా మీ వదినగారి సెలక్షనే అన్నాడు. నేను చురుగ్గా అతని వైపు చూశాను. అతని కళ్ళు స్నేహపూర్వకంగా నవ్వాయి. అందరూ ఏవి అంటూ ఒకరి చేతుల్లోంచి మరొకరు తీసుకుని చూశారు. రంగులు నాణ్యం అందరికీ నచ్చినాయి. బాగున్నాయని మెచ్చుకున్నారు. సుందరి, ఇవిగో రా, చీరలు చూసి వెళ్ళు, అత్తయ్య ప్రత్యేకంగా పిలిచింది. వస్తున్నా అందే గాని వెంటనే రాలేదు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ అమ్మాయి వీళ్ళందరితో పాటు కూర్చోలేదు. కాబోయే పెళ్లి కూతురుననే అనవసరమైన సిగ్గులు ఒలకపోయడం కానీ, అతి నమ్రత చూపించడం కానీ చేయడం లేదు. ఆ పనో ఈ పనో చక్కబెడుతూనే ఉంది. వంట బ్రాహ్మణుడికి ఏది కావాలన్నా తనే అందిస్తుంది. మధ్య మధ్యలో అత్తయ్య గారు అంటూ పిలిచి తెలియనివి అడుగుతోంది. ఆ అమ్మాయి చొరవ, ఆ పని చేసే తీరు చూస్తే సుందరి ఈ ఇంటికి కాబోయే కోడలని అనుకోరు. పెళ్ళయి ఎన్నో రోజులయ్యి బాధ్యతల్ని నెత్తిమీద వేసుకున్న మనిషి అనుకుంటారు. కూర్చున్న వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు ఆడవాళ్లు పనిచేస్తూ అటు ఇటు తిరుగుతున్న సుందరిని చూస్తూ పిల్ల బాగా పనిమంతురాల్లాగా ఉంది, కమలమ్మ అదృష్టవంతురాలు అనడం వినిపించింది నాకు. సుందరి నేను ఊహించినంత అనాకారి కాకుండా మా అందరిలాగానే ఉండటం నాకేమిటో నిరుత్సాహంగా నిరాశగా అనిపించింది. ఇక్కడికి వచ్చే వరకు అంత రావాలని ఉబలాట పడిన నాకు ఇప్పుడు అనుకున్నంత హుషారుగా ఏమీ అనిపించడం లేదు. దానికి కారణం బహుశా ఇంటి నిండా బిలబిలలాడుతూ ఉన్న ఈ అపరిచిత జనం అనుకుంటాను. లేక కృష్ణని మొదట అక్కడే స్టేషన్లో చూసేయడమో మరి ఏమో నాకేదో అయింది, స్పష్టంగా తెలియదు. రాజు నేను కూర్చుని ఉండగా సుందరి వచ్చి భోజనాలు వడ్డిస్తున్నారండి అంది. లేచి వెళ్ళాం. ఆడామగ కలిసి అంతా ఒక 20 మంది దాకా ఉన్నారు. పరాయి వాళ్ళు ఎవరూ లేకపోవడంతో అందరికీ ఒకే వరుస బారుగా విస్తళ్ళు వేసి వడ్డించారు. మీరు కూర్చోండి తాతయ్య మొదట అన్నాడు కృష్ణ. మీరు కూర్చోండి తాతయ్య మొదట అన్నాడు కృష్ణ. ఎవరైతే ఏముందిరా, నువ్వు ఈ ఇంటికి పెద్ద, నువ్వు కూర్చో అంటూ ఆయన కృష్ణ రెక్క పట్టి కూర్చోబెట్టాడు. కృష్ణ కుడివైపు అంతా మగవాళ్ల వరుస, ఎడమ చేతి వైపు అంతా ఆడవాళ్ల వరుస వచ్చేట్లు కూర్చున్నారు. మేము వెళ్ళేసరికి నేను రాజు తప్ప అందరూ కూర్చున్నారు. కృష్ణ ఎడమ చేతి వైపు నాకు రాజుకి అన్నట్టు 2 విస్తళ్ళు మిగిలినాయి. రాజేశ్వరి, నువ్వు అటువైపు మీ అన్నయ్య పక్కన కూర్చో. మేము అటువైపు వెళ్తుండగా నేతిగిన్న పట్టుకుని నిలబడిన సుందరి రాజుని హెచ్చరించింది. నాకు ఒళ్ళు మండింది. నేను ఎక్కడ అతని పక్కన కూర్చుంటానో అని కాబోలు ఆ హెచ్చరిక. రాజు ముందు నడుస్తున్నా నేను కృష్ణ పక్కనే ఉన్న మొదటి విస్తరి దగ్గర కూర్చున్నాను. రాజు నా పక్కన కూర్చుంది. వడ్డన ప్రారంభమైంది. నువ్వు కూడా కూర్చో అమ్మా సుందరి, మేము ఉన్నాంగా, వడ్డిస్తాంలే అంది అత్తయ్య. తర్వాత తింటాలండి ఎంతో అణకువగా చెప్పిన ఆ కంఠస్వరంలో దృఢనిశ్చయం నేను గమనించాను. భోజనాలు చేస్తుండగా కృష్ణకి వడ్డించడానికి వచ్చిన ప్రతి వంటకాన్ని తనకు వద్దని చేయి అడ్డుపెట్టి పక్కనున్న నాకు వేయమని చెప్పేవాడు. నేను వద్దు అంటూ చేతులు అడ్డు పెట్టేదాన్ని. వచ్చిన వాళ్ళు మానేసి వెళ్ళిపోబోయేవారు. అరే చెబుతుంటే నీకు కాదు, కృష్ణ కాస్త గట్టిగా అనేవాడు. వాళ్ళు నేను వద్దు మొర్రో అంటున్నా వినకుండా వడ్డించి వెళ్ళేవారు. ఒకసారి ఇలాగే అన్నం ఎక్కువగా పెట్టేసి వెళ్ళిపోయాడు వంట బ్రాహ్మణుడు. నేను కృష్ణ వైపు తిరిగి కోపంగా చూస్తూ అన్నాను, ఏం నీ పొలంలో బియ్యం ఎక్కువగా పండుతున్నాయే ఏమిటి? బియ్యం పండవు, పండ్లు పండుతాయి. నీ దయవల్ల అవి బాగానే పండుతున్నాయి. కృష్ణ కళ్ళల్లో కొంటతనం మెరుస్తుండగా చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. ఆ నవ్వు, ఆ కళ్ళల్లో కొంటతనం వెనుక దాగి ఉన్న ఆత్మీయత, ఈ రెండూ అతను నాకు చాలా దగ్గరవాడు సుమా అనిపించే ఊహ నా మనసులో సుడి తిరిగేలా చేసింది. భోజనం మధ్యలో కృష్ణ మంచినీళ్లు తాగుతుండగా నేను గాభరా నటిస్తూ, అయ్యయ్యో అది నా గ్లాసు, అవి నా మంచినీళ్ళు, ఎంగిలి నీళ్ళు, నువ్వు తాగేస్తున్నావు అన్నాను బిగ్గరగా. అందరూ 1 నిమిషం భోజనాలు చేయడం మానేసి నా వైపు చూశారు. కృష్ణ నా అరుపులకి హడిలిపోయినట్టు తాగుతున్న నీళ్లు ఆపేసి గ్లాసు వైపు చూశాడు. అన్ని గ్లాసులు ఒకే రకంగా ఉన్నాయి, తేడా ఎలా చెప్పడం?
నేను ఇలా జరుగుతుందనే భయపడి గ్లాసు గుర్తుపెట్టుకున్నాను. దాని మీద గీత ఉంది చూడు అన్నాను. కృష్ణ గ్లాసు తిప్పి చూశాడు. తల తిప్పుతూ సీరియస్గా అన్నాడు, ఉంది. ఏమిటా? మంచినీళ్ళు ఇంత తీయగా ఉన్నాయి అనుకుంటున్నాను. నీ గ్లాస్ కాబోల్ అంటూ క్రింద పెట్టేశాడు. అందరూ గొల్లున ఒక్కసారి నవ్వేశారు. నేను చప్పున సుందరి వైపు చూశాను. ఆ అమ్మాయి ముఖం సీరియస్గా అయింది. కృష్ణ దగ్గరకు వచ్చి ఒక గ్లాసు తీసేసి ఇంకో గ్లాసుతో నీళ్లు తెచ్చి అతని దగ్గర పెట్టింది. అది గాజు గ్లాసు. ఈసారి అతను పొరబడడానికి వీల్లేదు. నాకు నవ్వు వచ్చింది. సరదాగా ఉంది, సంతృప్తిగా కూడా అనిపించింది. భోజనాలు అయిన తర్వాత రాజు నేను వెళ్ళి పిల్లల ప్రక్కన క్రొత్త తాటాకుల చాప మీద పడుకున్నాం. దిండు కావాలి అన్నాను. నేను తల క్రింద ఎత్తు లేకపోతే నాకు నిద్ర పట్టదు. రాజు వెళ్ళి దిండు తెచ్చి నాకు ఇచ్చింది. ఇద్దరం తల క్రింద చేయి పెట్టుకుని ఒకరికి ఒకరు అభిముఖంగా తిరిగి పడుకున్నాం. భోజనం చేసిన ఆడవాళ్ళు కొంతమంది వచ్చి పడుకుంటున్నారు. ఇంకా కొంతమంది కూర్చుని ఎప్పటివో వాళ్ళ కుటుంబ విషయాలు చెప్పుకుంటున్నారు. వీరాయి మధ్యలో ఒకసారి వచ్చి పెట్రోమాక్స్ లైట్లకు పంపు కొట్టి వెళ్ళాడు. రాజు నన్ను సారథిని గురించిన కబుర్లు ఏమైనా చెప్పమని ప్రాణాలు తోడింది. నేను నోటికొచ్చినట్టు ఉన్నవి లేనివి అన్నీ చెప్పసాగాను. అది ఒళ్ళంతా చెవులు చేసుకుని విన్నంత శ్రద్ధగా వినసాగింది. ఇక పడుకోండర్రా, మళ్ళీ ప్రొద్దుటే లేవాలి. తాతగారు కబుర్లు ఆడుతున్న ఆడవాళ్ళని హెచ్చరించారు. టైం ఎంత అయిందో అంది రాజు. 11:30 కావస్తోంది అన్నాను చేతుకున్న వాచి చూసుకుంటూ. రాజు కళ్ళు మూసుకుంది. కొద్దిసేపటిలోనే దానికి నిద్ర పట్టేసింది. నా చేయి పట్టుకుని నిశ్చితంగా నిర్మలంగా నిద్రపోతున్న రాజు వైపు చూశాను. నిష్కల్మషంగా ఉన్న ఆ ముఖం తదేకంగా చూసే కొద్దీ రాజు ఇంతకంటే మంచి జీవితానికి అర్హురాలని మరీ అనిపించసాగింది. చిత్రం ఏంటంటే దాని ముఖంలో ఎలాంటి అసంతృప్తి లేదు. లభించిన దానితో సంతోషపడడం, అందని వాటి గురించి మదన పడకపోవడం వీళ్ళ ప్రతి ఆలోచనలో స్పష్టంగా కనిపిస్తోంది. నేను కూడా కళ్ళు మూసుకుని నిద్ర కోసం ప్రయత్నించసాగాను. ఎంతసేపు గడిచినా మత్తు అనిపిస్తుందే తప్ప నిద్ర రావడం లేదు. అమ్మ గుర్తుకొచ్చింది. సారథి గుర్తుకొచ్చాడు. నేను మద్రాస్ వెళ్తానన్నప్పుడు అతని మాటలు గుర్తుకొచ్చినాయి. ఆఫ్టర్ ఆల్ సారథి నేను అనుకున్నంత మూర్ఖుడు కాదేమో. ఇక్కడ ఇంతమంది బంధువులు ఉన్నారు. వీళ్లతో పాటు అమ్మా నాన్న కూడా ఉన్నట్టయితే ఎంత బాగుండేది, ఎంత సంతృప్తిగా ఉండేది అనిపించసాగింది. అమ్మ అభిప్రాయాలు ఏర్పరచుకోవడంలో మహా గట్టి మనిషి. ఆవిడ ఒక నిర్ణయానికి వస్తే ఇక బ్రహ్మ కూడా దాన్ని సడలించలేడు. నాన్నగారి లాంటి మెత్తటి స్వభావం గల వ్యక్తి భర్తగా దొరకడం నిజంగా అమ్మ అదృష్టమే. ఆలోచనల జాలులో పడి వడివడిగా కొట్టుకుపోతున్న నాకు ఇంతలో రాజేశ్వరి అన్న సుందరి కంఠం వినిపించింది. ఆ పిలవటంలో కూడా కావాలని తెచ్చిపెట్టుకున్న హుందాతనం, లేని ఆధిక్యతను తెచ్చిపెట్టుకునే గడుస్తనం. సుందరి పిలుపు వినగానే నేను కళ్ళు తెరవబోయి కూడా ఆగిపోయాను. రాజేశ్వరి, నిన్నే నిద్రపోతున్నావా? ప్రక్క వాళ్ళకి ఎక్కడ నిద్రాభంగం అవుతుందోననే జాగ్రత్త ఆ కంఠంలో ప్రతిధ్వనిస్తోంది. మీ అన్నయ్యకి దిండు కావాలి, ఇవ్వమన్నట్టుగా చెప్తోంది. నిద్రపోతున్న రాజు మాట్లాడలేదు. మేలుకుని ఉండి కూడా నేను పలకలేదు. సుందరి క్షణంసేపు అలాగే నిలబడింది. మేము నిద్రపోతున్నామనుకుని వెళ్ళిపోతుందేమో అనుకున్నాను. వంగి మెల్లగా నా తల ఎత్తి దిండు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ధైర్యానికి విస్తుపోయాను. కాబోయే భర్తకి ఇబ్బంది కలుగుతుందేమోననే ఆ చొరవకు మెచ్చుకోకుండా ఉండలేకపోయాను కూడా. పర్వాలేదు, సుందరి 1000 కళ్ళతో కృష్ణని గుప్తధనంలా కాపాడుకోగలదు. అతనికి ఏ లోటు రానివ్వదు అనిపించింది. చాలాసేపు అయిన తర్వాత ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది. అందరూ పడుకున్నట్టున్నారు. అత్తయ్య ఇంకో ఆవిడ మాత్రం చాలా తగ్గు స్వరాల్లో రేపు రాజుని పెళ్లికూతుని చేసేటప్పుడు ఎవరెవరిని భోజనానికి పిలవాలో, ఎవరెవరిని వదిలేయవచ్చునో ఆలోచించుకుంటున్నారు. పడుకున్నారా వీళ్ళంతా? అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణస్వరం వినిపించింది. అంది అత్తయ్య సమాధానంగా. కొంతసేపటికి అత్తయ్య వాళ్ళ కంఠస్వరాలు కూడా వినిపించడం మానేసినాయి. అందరూ నిద్రపోయినట్టున్నారు. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టను నేను కళ్ళు తెరిచి చూశాను. దూరంగా కృష్ణ పెట్రోమాక్స్ లైట్ దగ్గర కూర్చుని కాగితం మీద ఏదో వ్రాస్తున్నాడు. మధ్యలో ఎడం చేతిలో ఉన్న కాగితాల వైపు చూస్తున్నాడు. అవన్నీ ఆ రోజు కొన్న సామాన్ల ఖరీదులు అనుకుంటాను. చెంపలకి చేయి ఆనించుకుని ఒత్తిగిలి పడుకుని ఉన్న నేను కొద్దిసేపు తదేకంగా అతని వైపే చూస్తూ పడుకున్నాను.
అతను కూర్చోవడంలో, నిలబడటంలో, నడవడంలో ఒక విధమైన హుందాతనం ఉంది. ఇంత క్రితం భోజనాల దగ్గర అతనితో సరదాగా గడిపిన సమయం గుర్తుకొచ్చింది. అంతకంటే పెద్దవాళ్ల పట్ల ఎంత విధేయతతో, మళ్ళీ చిన్నవాళ్ల పట్ల అంత వాత్సల్యం, అభిమానం చూపిస్తాడు. ఈరోజు అనుకోకుండా అతనితో కలిసి బెజవాడలో గడపకపోయినట్లయితే అతనిలో దాగి ఉన్న మరో వ్యక్తిని గురించి నాకు ఎప్పటికీ తెలిసి ఉండేది కాదేమో. థ్యాంక్ గాడ్. టెలిగ్రామ్ ఇచ్చినందుకు నాన్నగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వ్రాయటంలో మునిగిపోయి ఉన్న అతనికి నేను మేలుకొని ఉన్నట్టు కానీ, అతని వైపు పరీక్షగా చూస్తున్నట్టు కానీ తెలియదు. నా ఉనికిని అతనికి తెలియపరచాలనిపించింది. కొద్దిసేపు అయిన తర్వాత అబ్బా అంటూ లేచి కూర్చున్నాను. అతను ఉలిక్కి పడ్డట్టుగా ఇటువైపు తిరిగాడు. ఏమిటి అన్నాడు ఆదుర్దాగా. మెడ నొప్పి పుట్టింది అన్నాను, మెడ మీద చేయి వేసి తల అటు ఇటు తిప్పుతూ. ఎందుకని? దిండు లేదు. తల కింద ఎత్తు లేకపోతే నాకు నిద్ర రాదు. కృష్ణ వ్రాస్తున్న కాగితాలు పక్కన పెట్టి లేచి లోపలికి వెళ్ళాడు. నేను పడుకున్న వాళ్ళందరినీ కలయి చూశాను. నాకు కొద్ది దూరంలో అత్తయ్య, ఎడమవైపుగా ఆ చివర సుందరి పడుకుని ఉంది. అక్కడ ఆ అమ్మాయి కనిపించకపోయినట్టయితే ఆ పట్టున కృష్ణని దొడ్లోకి లాక్కెళ్ళి పొలం సంగతి చెప్పేసి ఉండేదాన్ని. ఇప్పుడు లాభం లేదు, బాగుండదు అనిపించి వెనక్కి వాలి పడుకున్నాను. కొద్దిసేపటికి కృష్ణ తిరిగి వచ్చాడు. అతని చేతిలో దిండు ఉంది. ఇదిగో అన్నాడు అందిస్తూ. పర్వాలేదు, వద్దు, ఇంకెవరికైనా కావాలేమో అన్నాను మొహమాట పడుతున్నట్టుగా. ఎవరికీ అవసరం లేదు, తీసుకో. నేను చేయి జాచబోయి ఆగిపోయాను. తల క్రింద పెట్టమన్నట్టు తల ఎత్తాను. కృష్ణ దిండు నా తల క్రింద పెట్టాడు. వెళ్ళబోతూ ఆగి, ఏం నిద్ర రావడం లేదా అన్నాడు. ఎందుకని? బెజవాడ, దుర్గగుడి, కృష్ణా బ్యారేజీ గుర్తుకొస్తున్నాయి. గోముగా చూశాను. కృష్ణ కళ్ళల్లో కాంతి లాంటిది తళుక్కుమంది. క్షణం సేపు నా వైపు రెప్పవాల్చకుండా చూశాడు. నా ముఖంలో అతనికి ఏం కనిపించిందో ఏమో చేయి జాచి నా బుగ్గ మీద చటుక్కుమనేలా చిటిక వేశాడు. కళ్ళు మూసుకో, నిద్ర అదే వస్తుంది, నేను మంత్రం పెడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ వ్రాసుకోవడానికి అక్కడ కూర్చోలేదు. కాగితాలు తీసుకుని పెరట్లోకి వెళ్ళిపోయాడు. నేను పక్కకి ఒత్తిగిలి పడుకున్నాను. దూరంగా సుందరి దగ్గడం వినిపించింది. తను మేలుకునే ఉన్నానని సూచన కాబోలు. నాకెందుకో చాలా సంతృప్తిగా అనిపించింది. కృష్ణ చిటిక వేసిన చోట బుగ్గ మీద తడుముకున్నాను. అతను మంత్రం పెట్టాడో లేదో తెలియదు కానీ ఈసారి నేను అట్టే ప్రయత్నించకుండానే మెల్లమెల్లగా కళ్ళ మీదకి నిద్ర ముంచుకొచ్చేసింది. ఇది ఫ్రెండ్స్ 42 పార్ట్ ఎద్దనపూడి సులోచనారాణి గారి మీనా నవల 2వ భాగంలో వాయిస్ ఓవర్ ఇచ్చాను. విని ఆనందించండి. ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.